Here is the non-spoiler review of the film Rajakkar Telugu movie. ఈ మూవీ 10 months బ్యాక్ నేను థియేటర్లోనే చూశాను. ఈ రోజు ఆహా ఓటీటీలోకి 10 months తర్వాత వచ్చిందని రివ్యూ ఇస్తున్నాను. ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందనే విషయంలోకి వెళ్ళేలోపు మా కంటెంట్ చూడండి. హైడ్ అండ్ సీక్, రైఫిల్ క్లబ్, సినిమా మెకైన్, 100 crores, సంక్రాంతికి వస్తున్నాం, డాకు మగరాజు, గేమ్ చేంజర్, ఇలా చాలా మూవీ రివ్యూస్ అప్లోడ్ చేసాము. మా కంటెంట్ చెక్ చేయండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. కంటెంట్ నచ్చకపోతే సపోర్ట్ చేయవద్దు. ఇంకా ఈ మూవీ నాకు ఎలా అనిపించిందనే విషయంలోకి వెళ్ళేలోపు ఇందులో చాలా యాక్టర్స్ యాక్టింగ్ చేశారు. ఇంద్రజ గారు, అనసూయ గారు, బాబీ సింగ్ గారు, ప్రేమ గారు కూడా యాక్ట్ చేశారు ఈ మూవీలో. ఇంకా ఈ మూవీ నాకు ఎలా అనిపించిందనే విషయంలోకి వెళ్తాను. ఇంకా నాకు ఎలా అనిపించిందనే విషయంలోకి వస్తే నాకైతే బాగా నచ్చింది. ఇంకా ఈ మూవీ స్టోరీ ప్లాట్ వచ్చేసి నైజాం రజాకారులు స్వాతంత్రం వచ్చిన తర్వాత హిందూ మతంలోకి మారమని ఎంతలాగా హింసించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇండియన్ ఆర్మీ సహాయంతో మరో కాశ్మీర్లా మారకుండా ఎలా కాపాడారు అనేది, హైదరాబాద్ని ఎలా కాపాడారు అనేది సినిమా స్టోరీ ప్లాట్. సినిమా అయితే ఫ్యామిలీతో చూడాల్సిన హిస్టారికల్ మూవీ అయినా కూడా ఫ్యామిలీతో చూడలేము. ఎందుకంటే వైలెన్స్ బాగా ఎక్కువగా ఉంటుంది. వైలెన్స్ కూడా తట్టుకొని అయితే చూసేయచ్చు. కానీ వల్గర్ సీన్స్, వల్గర్ డైలాగ్స్ కూడా ఉంటాయి. గుణపంతో గుర్తు చేయడము, ఇలాంటి వైలెన్స్, యూరిన్ ఒక దాంట్లోకి పోసి ఆ యూరిన్ తాగించడము, ఇలాంటి సీన్లు చాలానే ఉంటాయి. కాబట్టి ఇటువంటి సీన్స్ భరించగలరు అని అంటేనే ఫ్యామిలీతో చూడండి. ఇటువంటి సీన్స్ భరించలేము అని అంటే మాత్రం ఫ్యామిలీతో చూడలేరు. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అయినా కూడా చూడలేని పరిస్థితి కింద ఉంటుంది. వీటన్నిటిని తట్టుకొని చూడగలిగితేనే, వీటన్నిటిని భరించగలిగితేనే ఫ్యామిలీతో చూడగలరు. ఫ్యామిలీతో చూడాల్సిన మూవీయే. ఇంత డిస్టర్బింగ్ సీన్స్ ఉండడం వల్ల అందరూ చూడలేరు అనేది చెప్తాను. ఇంకా ఈ మూవీ వచ్చేసి 2 hours 30 minutes రన్ టైము. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ బోర్ కొట్టదు. రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని తీశారు ఈ సినిమాని. ఇంకా ఇందులో పోరాట సన్నివేశాలు కూడా చాలా బాగుంటాయి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. వేరే లెవెల్ వైలెన్స్ అనే ఫీలింగ్ కూడా కలుగుద్ది. ఇక అంతేనండి. ఇంకా ఇందులో ఇంద్రజ గారికి, అనసూయ గారికి, బాబీ సింగ్ గారికి, ప్రేమ గారికి ఇంకా చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. ఇంకా చివరిగా ఈ మూవీకి వచ్చేసి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 4.5 out of 5 అయితే ఇవ్వచ్చు. మీలో ఎంతమంది నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమంది ఈ మూవీ థియేటర్లో చూసారా లేదా ఓటీటీలో చూసారా, ఎందులో చూసారు అనేది కామెంట్ చేయండి. సినిమా చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. నా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్స్. మా కంటెంట్ చూడండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై.